చూస్తే అభివృద్ధికి అహంకారానికి ఖమ్మం నియోజకవర్గంలో యుద్ధం జరుగుతోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నెహ్రూ నగర్లో న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి ఓ పెద్ద మనిషి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యక్తులు వస్తుంటున్నారన్నారు. ఈ పోరాటంలో అభివృద్ధే గెలుస్తుందన్నారు. తెలంగాణలో డిజిటల్ పేమెంట్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. రోజువారీ పేమెంట్స్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. అనుమానిత ఖాతాలపై నిఘా ఉంచిన ఈసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నగదు పంపిణీకి బ్రేక్ పడింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ పై దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణలో డిజిటల్ పేమెంట్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. రోజువారీ పేమెంట్స్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. అనుమానిత ఖాతాలపై నిఘా ఉంచిన ఈసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నగదు పంపిణీకి బ్రేక్ పడింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ పై దృష్టి సారించినట్లు చెప్పారు.